హాలాహలంలో అమృతం రెండవ భాగం. జానకి చిన్నప్పుడే పోలియోతో బాధపడి కుంటిదానిలా మారి ఉంటుంది. దాంతో ఆమె చిన్నప్పటి నుంచి న్యూనతాభావంతో పెరిగి ఉంటుంది. చదువు కూడా సగంలో ఆపేసి తల్లిదండ్రుల అండలో హాయిగా జీవించే ఆమెకి హఠాత్తుగా తండ్రి పోవడం, రఘుతో పెళ్ళి, రఘు బాధ్యతారాహిత్యం, ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అంతలో ఆమె తల్లి కావడం, ఉద్యోగం చేయాలని భావిస్తుంది. కొడుకుని పెంచుకుంటూ కథ కొనసాగుతుంది. నా ఉద్యోగ ప్రయత్నం సాగలేదు. ఇప్పుడు ఉద్యోగం కంటే కళలతో, చదువుతో నా రోజులు గడిచిపోతున్నాయి. మధ్య మధ్య లలితతో సినిమాలు. రోజురోజుకి మా మధ్య స్నేహం వృద్ధి అవుతోంది. మా మధ్య తరచూ కృష్ణమూర్తి గారి ప్రసంగం వచ్చేది. వెంకటేష్ తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే నాకు ఆసుపత్రి జ్ఞాపకం వస్తోంది. ఆ వార్డులో ఎంతమంది పిల్లలు, ఎన్ని రకాల జబ్బులు. 2 పిల్లలు నా కళ్ళల్లో నిలిచిపోయారు. ఒక అబ్బాయి లారీ కింద పడ్డాడట, ఒక కాలు తీసేశారు. ఇంకో పాపకి మొండి చేతులు, పాపం అలాగే పుట్టిందట. ఆ పిల్లలు పసివాళ్ళు, వాళ్ళ జీవితంలో ఏం పోగొట్టుకున్నారో అర్థం కాని అమాయకులు. కానీ తల్లుల బాధ చూడలేనిది. చిన్నప్పుడు జబ్బుతో నా కాలు పడిపోయినప్పుడు, నేను నడవలేక అవస్థ పడేటప్పుడు అమ్మకి ఎంత గుండెకోతగా ఉండేదో నాకిప్పుడు అర్థమైంది. బాబు పుట్టినరోజుకి లలితని పిలిచాను. ఆ రోజు రఘు తలుపుకి వచ్చాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, బాబు పుట్టినట్లు కూడా అతనికి తెలియదు. లలిత భోజనానికి వచ్చింది. వెంకటేష్కి కొత్త బట్టలు తొడిగి దేవుడికి నమస్కారం చేయించి అన్నం పెట్టి పడుకోబెట్టాను. నేను, లలిత, అమ్మ భోజనానికి కూర్చున్నాం. నీ పెళ్ళెప్పుడే లలిత అంది అమ్మ. ఏమో అత్త, లలిత పెళ్లి మాట ఎత్తితే సిగ్గుపడదు. మేమందరం చాలా స్వేచ్ఛగా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటాం. పెళ్ళికొడుకు సిద్ధంగా ఉన్నాడుగా, ఇంక ముహూర్తమే నిశ్చయం కావాలి అన్నాను లలిత వంక చూసి నవ్వుతూ. ఏ పెళ్ళికొడుకు లేడు. ప్రకాష్ ఏమయ్యాడు? ప్రకాష్ నేను పెళ్లి చేసుకోవటం లేదు. మేమిద్దరం ఈ నిశ్చయానికి వచ్చి 6 నెలలైంది. అదేం? అమ్మ నేను ఒక్కసారి అడిగాం. మా ఇద్దరికి పెళ్ళి కుదరదత్తా. నేను డాక్టర్ని, అతనికి బ్యాంక్లో ఉద్యోగం. నేను ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలకి వెళ్ళాలి. అతనికి తరచూ బదిలీలు ఉంటాయి. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే సుఖపడలేం. 5 ఏళ్లలో లలితలో ఎంత మార్పు! ప్రకాష్ని ప్రేమించానంది, అతన్నే పెళ్లి చేసుకుంటానంది. కానీ ఇప్పుడు తనే మనసు మార్చుకుంది. ప్రకాష్, లలితల నిర్ణయం నాకు ఆనందాన్ని కలిగించింది. ఇద్దరూ చదువుకుంటున్న యువతీ యువకులు ఏ ఉద్రేకానికి లోను కాకుండా చక్కగా ఆలోచించుకొని తమ వివాహ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు. ఇన్నాళ్ళు అనుకున్నారు కదే అందమ్మ. అమ్మా నీ చాదస్తమ్మాను, అప్పుడు చిన్నతనం, ఏమీ తెలియనితనం అనుకుని ఉండొచ్చు. దానికే కట్టుబడి ఉండాలని ఏముంది? అనుకున్నాం కదా అని పెళ్లి చేసుకుని తరువాత సంసారాన్ని నరకం చేసుకునే కంటే ఇదే మంచిది. నేను మీ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నాను లలిత. భార్యాభర్తలిద్దరూ డాక్టర్లైతేనే వాళ్ళు ఉద్యోగాలలో ఉండే కష్టసుఖాలు తెలుస్తాయి. ఇద్దరూ సర్దుకుపోవచ్చు. నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకో. మా హాస్టల్లో చాలామంది అభిప్రాయం అదే వదినా అంది లలిత. భోజనాలయ్యాక ముందు గదిలోకి వచ్చాం. అమ్మ వెనక వరండాలో చేప పరుచుకొని మేను వాల్చింది. లలిత మా పెరట్లో పూసిన కనకాంబరాలన్నీ కోసి మాల కడుతోంది. నా మనసులో మాట అడగటానికి ఇదే అదను అనుకున్నాను. లలిత, డాక్టర్ కృష్ణమూర్తికి పెళ్ళయిందా? లేదు. అయితే ఆయన్ని నువ్వు చేసుకోకూడదా? లలిత నవ్వింది. నన్ను ఆయన చేసుకోవద్దా? నీకేం తక్కువని? చక్కగా ఉంటావు, మీ ఇద్దరికి ఈడు జోడు అని నువ్వనుకుంటావు, ఆయన అనుకోవద్దా? పోనీ ఓసారి నువ్వే కదపకూడదా? లలిత హఠాత్తుగా గంభీరంగా అయిపోయింది. హాస్యం చేస్తున్నావా వదినా? ఏమీ తెలియని చిన్నతనంలో ప్రకాష్ని ప్రేమించాను అనుకున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అతనితో ఎన్నోసార్లు అడిగాను కూడా. కానీ ఇప్పుడు నేనా లలితను కాదు. సిగ్గు లేకుండా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని కృష్ణమూర్తి గారిని అడగనా? నా పొరపాటుకి నాలుక కొరుక్కున్నాను. సారీ లలిత అంటూ బ్రతిమాలాను. పొరపాటు చేసినందుకు నేను తప్పుదిద్దుకోవాలనుకున్నాను. అందుకే అత్తకి డాక్టర్ కృష్ణమూర్తి గారి గురించి వివరాలు రాశాను. అత్తని, మామని మా ఊరు రమ్మని ఆహ్వానించాను. అత్త, మామ వచ్చారు. నేను పెళ్లి సంబంధం గురించిన విషయాలన్నీ చెప్పాను. లలిత మేం మాట్లాడుతున్నంతసేపు మౌనంగా ఉండిపోయింది. తన మౌనం అంగీకారంగా తీసుకొని మామ కృష్ణమూర్తి గారింటికి వెళ్ళాడు. పెళ్లి విషయాలు మాట్లాడాడు. అందమైనది, తెలివైంది లలిత. ఆమె ఎవరికి నచ్చదు? లలిత పెళ్లి స్థిరపడింది డాక్టర్ కృష్ణమూర్తితో. ఆ వేసంగిలో వివాహమైంది. పెళ్లిలో లలిత నవవధువుకి ప్రతీకగా నిలిచింది. సంతోషమే ఆమె అయింది. ఆమె ప్రతి కదలికలో ఉత్సాహం, ప్రతి నవ్వులో ఆనందం వెల్లివిరిశాయి.
పెళ్లికి ప్రకాష్ వచ్చాడు. లలితకి కానుకలు తెచ్చాడు. బాగున్నారా అంటూ నా దగ్గరికి వచ్చి పలకరించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఉద్యోగస్తుడయ్యాడు, పెద్ద మనిషి తరహా వచ్చింది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను వదినా అంది లలిత మధుపర్కం చీరతో వచ్చి నాకు వంగి నమస్కారం చెయ్యాలని. తనలా చేస్తుందని నేను ఊహించలేదు. సంభ్రమంతో సిగ్గుతో తడబడుతూ లేచి నించున్నాను. ఏం పని లలిత, నాకెందుకీ నమస్కారాలు అంటూ లలితను లేపి దగ్గరకు చేర్చుకున్నాను. లలిత తల నిండా పచ్చని తలంబ్రాలు. ఆ తలంబ్రాల రంగు అంటుకుని తెల్లని ఆమె చీర జడలో తురిమిన అరవిచ్చిన మల్లెలు పసుపు రంగుకు తిరిగాయి. తెల్లని ఆమె కంఠసీమలో మెరిసే కొత్త మంగళసూత్రాలు, నల్లపూసల దండ. లలితని అలా చూస్తుంటే నా పెళ్ళి గుర్తుకొచ్చింది. ఈనాడు ఈమె ఎంత సంతోషంగా ఉందో ఆనాడు నేనంత విచారంగా ఉన్నాను. కృష్ణమూర్తి లాంటి భర్త లభిస్తే ఏ స్త్రీ ఆనందంగా ఉండదు? సచ్చరిత్రుడు, బుద్ధిమంతుడు, యోగ్యుడు అయిన పురుషుడు లభించడం కంటే వేరే అదృష్టం ఏముంటుందో. అలాంటి పురుషుణ్ణి ఆరాధించడంలో తప్పులేదు. మనం కోరుకునే మంచి గుణాలన్నీ ఉంటాయనే భగవంతుడైన రాముడిని మనం పూజిస్తాం. కానీ లలితను చూస్తే నాకు అసూయ కలగటం లేదు. నాకెందుకో తృప్తిగా ఉంది. నాకు లేని అదృష్టం నా స్నేహితురాలు పొందటం ఆనందంగా ఉంది. లలిత కృష్ణమూర్తి మా ఇంటికి కొద్ది దూరంలోనే ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. లలిత అక్కడి ఆసుపత్రిలోనే హౌస్ సర్జన్గా చేరింది. వాళ్ళిద్దరి కాపురం చూడముచ్చటగా ఉంది. తరచూ నేను వాళ్ళింటికి వెళ్ళడం కానీ లేదా లలిత కృష్ణమూర్తి మా ఇంటికి రావడం కానీ జరుగుతోంది. మా మధ్య వంతెన వెంకటేష్. పిల్లలంటే కృష్ణమూర్తి గారికి సహజంగా ఎంతో ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయన ఎక్కువ కాలం బాబుతోనే గడుపుతారు. మేం కలుసుకున్నప్పుడల్లా ఎన్నో విషయాలు ప్రస్తావనకు వచ్చేవి. అందులో నా చదువు, పరీక్షలు, ఉద్యోగం కూడా దొర్లేవి. నేను BA 2వ సంవత్సరం పరీక్షకు చదువుతున్నా. సాధారణంగా అమ్మ కూడా వచ్చి మా చర్చలలో పాల్గొనేది. ఆ రోజు కృష్ణమూర్తి గారు పిల్లల వార్డులో జరిగిన విషయాలు చెప్తున్నారు. సత్యానికి 4 ఏళ్ళు, లివర్ జబ్బు, బాణలాంటి పొట్ట, పుల్లలాంటి కాళ్ళు చేతులతో తీసుకొచ్చారు. వాడికి జబ్బు చాలా రోజుల నుంచే ఉండి ఉంటుంది. తల్లి తండ్రి అశ్రద్ధ చేశారు. పోనీ ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండవచ్చు కదండి అంటే అదీ లేదు. ఓ పక్కన మేము మందులిస్తుంటే వాళ్ళు రెండో పక్కన అడ్డమైనవి పెట్టేస్తారు. పొద్దునే పెసరట్లు, మసాలా దోశలు పెడితే వాడికి ఎప్పటికైనా రోగం కుదురుతుందా? మా మందులు పనిచేస్తాయా? ఏమైనా గట్టిగా చెప్తే ఏడుస్తారు. మెల్లిగా మాట్లాడితే లక్ష్య పెట్టరు. అవివేకం, మూర్ఖత్వం మన వాళ్లలో ఎప్పుడు పోతాయో. కృష్ణమూర్తి గారి గొంతులో అమితమైన వ్యధ కదిలింది. పిల్లలకి రోగం వస్తే ఆసుపత్రిలో చేర్పించడం వరకే తమ బాధ్యత అనుకుంటారు తల్లిదండ్రులు. మందులు సమంగా వేసి ఆరోగ్య సూత్రాలను పాటిస్తేనే రోగం కుదురుతుందన్న ఆలోచనే ఉండదు అంది లలిత. తల్లిదండ్రి మనకి అన్నవస్త్రాలు ఇచ్చి చదువు చెప్పించడం, రోగం వస్తే మందు ఇవ్వడంతో వాళ్ల బాధ్యత వదిలిపోదండి. శారీరక రోగం కాకుండా మనకి కనిపించని మానసిక రోగాలు ఉంటాయి. పిల్లలు కర్మం చాలక ఏ అవటివారో గుడ్డివారో అయిపోతారనుకోండి. ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ వాళ్ళు బాగైపోతారా? ఎంత వగచినా లాభం లేదు. దుఃఖపడుతూ కూర్చోవడం కంటే వాళ్ళకి ధైర్యం చెప్పి ఓ మంచి మార్గం చూపడం ముఖ్యం కాదంటారా? నేనెప్పుడు కృష్ణమూర్తి గారిని డాక్టర్ గారు అని సంబోధిస్తాను. ఎన్నాళ్ల నుంచో నా మనసులో ఉన్న మాటలు ఈరోజు పైకొచ్చాయి. మీరు బాగా ఆలోచించారు జానకి గారు. పిల్లలకి కావాల్సింది మానసిక బలం ఇవ్వడం. అది తల్లిదండ్రుల విధి. పిల్లవాడు గుడ్డివాడైపోతే తమ కర్మకి ఏడుస్తూ దేవుళ్ళకి మొక్కుతూ కాలం గడిపేస్తారు. కానీ వాడినో స్కూల్లో చేర్చి చదువు సంధ్య చెప్పించి స్వతంత్ర జీవనానికి వాడికి కల్పించాలని వారికి తోచదు. ఇప్పుడు మన దేశంలో కూడా గుడ్డివాళ్ళు చదువుకోవడానికి ఎన్నో స్కూల్స్, సదుపాయాలు ఉన్నాయి కదా. కృష్ణమూర్తి గారి మాటలు నాకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. నా విషయంలో కూడా అలాగే అయింది డాక్టర్ గారు. కుంటిది అవిటిది అంటూ ఇంట్లో వాళ్లే నన్ను చూసి జాలిపడుతూ నాకు ఓ విధమైన ఇన్ఫీరియారిటీని పెంపొందించారు. అందుకే నాకు వీధిలోకి వెళ్ళాలంటే భయం, ఇంటికి ఎవరైనా వచ్చారంటే భయం. నాలో నేనే భయంతో ముడుచుకుపోయేదాన్ని. మా అమ్మ ఎప్పుడు నన్ను చూసి వగచటమే గాని అవిటితనం లోకంలో నేరం కాదు అంటూ నాకెప్పుడూ ధైర్యం చెప్పలేదు. ఇక పెళ్లి విషయం లలితకు తెలుసు. ఎలాగోలా పెళ్ళైపోతే చాలు అనే ఉద్దేశం. అంతేగాని పెళ్లి కాకపోతే పర్వాలేదు, దానికి ఓ జీవనాధారం చూపించడం ముఖ్యమని ఆలోచించింది కాదు. నేను కొంచెం ఆవేశంగా మాట్లాడాను. మా దగ్గరే కూర్చుని మా మాటలు వింటున్న అమ్మ ముఖం చిన్నబోయింది. ఏదో పాతకాలం దానినే తల్లి, నాకిన్ని ఆలోచనలు ఊహలు లేవు. మీ అందరిలా పెద్ద చదువులు చదివానా ఏమైనానా అంది అమ్మ. నిన్నిప్పుడేమీ అనడం లేదమ్మా.
నా జీవితంలో జరిగిపోయిన అనర్థాన్ని, విషాదాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నాకు తెలియకుండానే నా కంఠం వణికింది. మా మధ్య హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. లలిత, కృష్ణమూర్తి గారు మౌనంగా కిందికి చూస్తూ కూర్చున్నారు. నాకు తెలుసు వారి మనసులో భావం. నాది సెల్ఫ్ పిటీ. నవ్వేశాను నేను. వాళ్ళు పరిస్థితి గ్రహించి నా నవ్వులో నవ్వు కలిపారు. జానకి గారు, మీ విషయంలో జరిగిన పొరపాటు తక్కిన అభాగ్యుల విషయంలో జరగకుండా మీరు చేయలేరా అన్నారు కృష్ణమూర్తి గారు. ఎలా? మీకు ఉద్యోగం కావాలంటున్నారుగా. నేనొక సేవా సదన్కి ఆనరీ డాక్టర్ని. అక్కడ వాళ్ళంతా వికలాంగులు. ఆ సేవా సదన్లో మీకు ఉద్యోగం వేయిస్తా. మీరు సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురాగలరా? వాళ్ళ మనుగడకు అర్థం కల్పించగలరా? తప్పకుండా నా సాయశక్తులా సహాయం చేస్తా. నేను సంతోషంగా అంగీకరించాను. వికలాంగుల సేవా సదన్ దాని పేరు. వికలాంగుల అన్న పేరు నచ్చలేదు నాకు. వెళ్ళగానే ఆవరణ నానుకుని వరండా వెనక వరుసగా గదులు, గదులలో పడకలు. ఆ భవనంలో ఒకవైపు స్నానాల గదులు, రెండో వైపు లాబరేటరీలు. భవనం వెనక వంటశాల, భోజనాల గది. వెనక మళ్ళీ పెద్ద పెరటిలో 2 కుళాయిలు. పిల్లలు అన్ని సైజులలోనూ ఉన్నారు. అంతా 12 సంవత్సరాల లోపువారే. అందరూ మగపిల్లలే. వార్డెన్గా నా ఉద్యోగపు ఆర్డర్ వచ్చాక కృష్ణమూర్తి గారు నన్ను సేవా సదన్కి తీసుకువెళ్ళి మేనేజర్కి పరిచయం చేశారు. మేనేజర్కి 50 సంవత్సరాలుంటాయి. నెరుస్తున్న జుట్టు, పొట్టిగా లావుగా ఉన్నాడు. పేరు సుబ్బారావు. రండమ్మా కూర్చోండి అన్నాడు మమ్మల్ని చూస్తూనే. అతని కళ్ళల్లో నా రాక ఎడల అయిష్టత తొంగి చూస్తోంది. డాక్టర్ గారితో మాట్లాడాక నాకు సేవా సదన్ అంతా చూపించాడు మేనేజర్. స్నానాల గదుల వద్ద జారి పడతామేమో అనిపించింది. అంతా పాకుడు పట్టి ఉంది. ఆ ప్రాంతమంతా పాయిఖానాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. భరించలేని కంపు. ఎవరు శుభ్రం చెయ్యరేమో. అక్కడ నీళ్లు సమంగా రావట గలీజ్గా ఉంది. భోజనశాలలో నేల నల్లగా రకరకాల మరకలతో అసహ్యంగా ఉంది. కుర్చీలు, బెంచీలు వర్ణించనవసరం లేదు. అక్కడ భోజనం చేయటం మాట దేవుడెరుగు. ముందు కడుపులో ఉన్నదంతా వాంతొచ్చేటట్టుంది. పోతే నివాస గృహాలు అంతకన్నా అధ్వాన్నంగా ఉన్నాయి. పక్కబట్టలు, పిల్లలు ధరించే వస్త్రాలు కంపు కొడుతూ మట్టి కొట్టుకుపోయి మురికిగా ఉన్నాయి. పిల్లల అవతారాలు చూస్తే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఎన్నాళ్లైందో వాళ్ళు స్నానం చేసి. అక్కడి పిల్లలకి జుత్తు కత్తిరించరా? ఎన్ని పేలు పాకుతున్నాయో. పిల్లలంతా ప్రాణం లేనట్టు నీరసంగా, చైతన్యం అన్నది ఎరగని మొద్దావతారాలలా ఉన్నారు. అందరూ వికలాంగులే. కాళ్ళు లేనివాళ్ళు, చేతులు లేనివాళ్ళు, ఒక చెయ్యి వారు, మొండి కాలువారు, సన్న కాళ్ళు వాళ్ళు, నడవలేనివారు. నా తల తిరిగిపోయింది. ఆ సేవా సదన్ చూసి భయపడ్డారా అన్నారు కృష్ణమూర్తి గారు ఆ సాయంత్రం నేను వారింటికి వెళ్ళినప్పుడు. భయంగానే ఉందండి. ఎప్పటికైనా ఆ సదన్ శుభ్రపడుతుందా? ఏనాటికైనా ఆ పసివాళ్ళు ఆరోగ్యంగా, శుచిగా, అందరి పిల్లల్లా నవ్వే రోజు వస్తుందా? అంతా మీ చేతుల్లో ఉంది. నా ఒక్కదాని వల్ల అవుతుందంటారా డాక్టర్ గారు? నా సంశయాన్ని వెలిబుచ్చా. మీరొక్కరే అని భయపడకండి. మీ వెనక నేను, లలిత ఉన్నాం. ఏమంటావు లలిత? ఆయన లలిత వైపు తిరిగారు. తప్పకుండా నీకు మా సహాయం ఉంటుంది వదినా. నీ కార్యదీక్ష, నీ పట్టుదలే చాలు. నువ్వు అక్కడి పరిస్థితులు ఓ దారిలోకి తీసుకురాగలవు అనే ధైర్యం మాకిద్దరికీ ఉంది. లలితకి నా మీద ఎంతో నమ్మకం. దేనికైనా భగవంతుడి సహాయం ఉండాలి. అవును డాక్టర్ గారు, ఆ సంస్థ అంత నికృష్ట స్థితిలో ఉంది. గవర్నమెంట్ ఫండ్స్ సరిపోవా? సరిపోనివ్వకుండా చేస్తారండి అక్కడి ప్రబుద్ధులు. సబ్బులు, తువ్వాళ్ళ దగ్గర నుంచి సమస్తం వస్తాయి. అయితే అన్ని మేనేజరు తక్కిన వాళ్ళు కలిసి స్వాహా చేస్తారు. ఒక్కడికి అక్కడ చిత్తశుద్ధి, పాపభీతి లేవు. నిజాయితీ అన్నమాట వాళ్ళ నిఘంటువులో రాసిలేదు. వాళ్ళ కడుపులు నింపుకొని పిల్లల నోళ్లు కొడుతున్నారు. అన్నీ మెల్లిమెల్లిగా మీకే అర్థమవుతాయి. ఎవరో ఒకరు దీక్షగా పూనుకుంటే కానీ అలాంటి సంస్థలు బాగుపడవు. కృష్ణమూర్తి గారు ఎంతో వ్యధతో సేవా సదన్ గురించి చెప్పారు. సేవా సదన్లో పని ప్రారంభించడం నాకు కష్టమే అయింది. ఎక్కడ మొదలు పెట్టాలి? ముందు పరిశుభ్రత ఎక్కడ తీసుకోవాలనుకున్నా అక్కడి పనివాళ్ళెవ్వరూ మాట వినే స్థితిలో లేరు. నా మాట ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. ఇంకెలా కడగమన్నావు నీళ్ల గదులు? ఆ మురికంతా ఒక్క రోజులో పోతుందా? ఇంకేం పని లేదేమిటి? అయినా తన పనేదో చూసుకోక ఇక్కడ ఈ బురదకడ మీకు పనేంటి అని విసుక్కునేది పని మనిషి. వంటింట్లోనూ ప్రతి చోట అదే గొడవ. వంటలో ఓ రుచి పచి లేదు. పాలు ఎలా మాయమవుతాయో. 3 వంతులు నీళ్లు కలిపిన పాలు పిల్లలకి దక్కేవి. పిల్లలకి స్నానాలు చేయిద్దామంటే సబ్బు బిళ్ళలకి కరువు. నా వల్ల ఏ పని సాధ్యమవుతుంది? డాక్టర్ గారితో మొరపెట్టుకున్నాను. జానకి గారు, ఆదివారం నాకు డ్యూటీ లేదు.
మీ సేవా సదన్కి ఉదయమే వస్తాను, ఏదో మార్గం ఆలోచిద్దాం అన్నారు కృష్ణమూర్తి గారు. ఆ ఆదివారం 8 కాకమునిపే ప్రత్యక్షమయ్యారు కృష్ణమూర్తి గారు, లలిత. పదండి, స్నానాల గదులు, లాబరేటరీలు శుభ్రం చేద్దాం అన్నారు డాక్టర్ గారు. అలా అంటూనే ఆయన స్నానాల గదుల వైపు దారితీశారు. వెనకే లలిత నేను కదిలాం. ఆయన చీపురు తీసుకుని స్నానాల గదులు కడగటం ప్రారంభించారు. నాకు నోట మాట రాలేదు. ఆయన వెనకే లలిత చీపురు తీసుకుంది. నేను వాళ్ళని అనుసరించా. ఎలా తెలిసిపోయిందో పిల్లలకి. కదలగల శక్తి ఉన్న వారంతా బిలబిలమంటూ వచ్చి చుట్టుముట్టేశారు. వాళ్ళ కళ్ళల్లో ఆశ్చర్యం. బాబు, ఇటక ముక్కలు ఉంటే పట్టుకొస్తారా? ఈ పాకుడంతా గీకి పారేద్దాం అన్నారు డాక్టర్ గారు. పిల్లలు బయట నుంచి ఇటుకల పోగు తెచ్చారు. అందరం కలిసి ఇటుకలతో నేల శుభ్రం చేశాం. వాళ్ళు వికలాంగులు, అమాయకులు, మాయామర్మం లేనివాళ్ళు. వాళ్ల శరీరానికే గాని మనసుకి అవిటితనం లేదు. ఉడతా భక్తిగా చేతనైనంతగా వాళ్ళు మాకు సహాయం చేశారు. నడవలేని వారు దేక్కుంటూ చేస్తే చేతులు లేనివాళ్ళు ఒడుపుగా కాలితో ఇటక ముక్క పట్టుకొని జారుడు నేల శుభ్రపరిచారు. స్నానాల గదులైన తర్వాత పాయికానాలు శుభ్రపరిచాం. ఇంట్లో కూడా ఎప్పుడూ నేను లాబరేటరీ కడిగి ఎరగను. అలాంటిది అసహించుకోకుండా నడుం కట్టి పనిలోకి దిగానంటే అదంతా డాక్టర్ గారి ఆదర్శమే. మా పనులు జరుగుతుండగానే మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. డాక్టర్ గారు, మీకేం కర్మండి ఈ పనులు అన్నీ చేయడానికి? అయ్యా, మీరు బయటికి రండి, పనివాళ్ళున్నారు, కడుగుతారు అన్నాడు అతి మర్యాద ఒలకబోస్తూ. దయచేసి మీరు మా పనులకి విఘ్నం కలిగించకండి అన్నారు డాక్టర్ గారు గంభీరంగా. ఇక్కడ హడావుడి చూశారేమో. వంటింట్లో సిబ్బందిలో చలనం కలిగింది. వంటిల్లంతా కడిగి టేబుల్స్ పరిచారు. ఆ రోజు పిల్లలందరినీ పెరట్లోకి తీసుకువెళ్ళి డాక్టర్ గారు కొళాయి కింద వరుసగా నీళ్లు పోస్తే నేను లలిత వాళ్ళని తుడిచి బట్టలు వేశాం. నేను ఇంటికి వెళ్ళేసరికి 3 గంటలైంది. అమ్మ కంగారు పడుతోంది. ఇంటికి వెళ్ళి బట్టలు తడుపుకొని తలారా స్నానం చేశాను. ఏమిటి ఇంత ఆలస్యమైంది అంది అమ్మ అన్నం కంచంలో వడ్డిస్తూ. పొద్దున్నుంచి జరిగిన విశేషాలు ఒకటొకటిగా అమ్మకు చెప్పాను. అమ్మ అవన్నీ నిజమని నమ్మలేదు. ఏమిటే, జానకి డాక్టర్ గారు నిజంగానే చీపురు పట్టి తుడిచారా? పిల్లలకి స్నానాలు చేయించారటే? అంత పెద్ద డాక్టరు అటువంటి పనులు చేశారా అంది అమ్మ అతిగా ఆశ్చర్యపోతూ. అవునమ్మా, అన్నీ నిజంగానే చేశారు. గాంధీ గారిని నా కళ్ళతో చూడలేదు. ఆయన చేసిన గొప్ప పనుల గురించి వినడమే గాని రామకృష్ణ పరమహంస వీధులు శుభ్రపరిచేవాడని చదివాను. కానీ ఈరోజు నా కళ్ళతో చూశాను. గాంధీ గారే మళ్ళీ డాక్టర్ గారిలా పుట్టారేమో అనిపించింది. అమ్మా, 100 మందికి ఒక్కరు డాక్టర్ గారు లాంటి యువకుడు ఉంటే చాలమ్మా మన దేశం బాగుపడటానికి అన్నాను. నా మనసు ఆ రోజు చాలా ఉద్రేకంగా ఉన్నది. ఆ ఆదివారమే కాదు, డాక్టర్ గారు లలిత ప్రతి ఆదివారం ఉదయం సేవా సదన్కి వచ్చేవారు. వారి రాకతో అక్కడికి వెలుగు వచ్చినట్లుండేది. ఆదివారం మా సదన్ శుభ్రపరిచే రోజు. అనుకోకుండా పనివారిలో కూడా కొంచెం చురుకుదనం వచ్చింది. సదన్ పరిశుభ్రత హెచ్చింది. పిల్లలు మాకు చేరువవుతున్నారు. బహుశా వారిలో ఒకర్తినిగా ఉండటం వల్లేమో పిల్లలు చనువుగా నా దగ్గరికి వచ్చేవారు. కానీ నాకు తెలుసు, మేనేజర్కి తక్కిన ఉద్యోగులకి నేనంటే అంత ఇష్టం లేదని. నా వెనక వారు నన్ను వంటావిడ, గూనమ్మ అంటూ ఎగతాళిగా మాట్లాడుకుంటారు. మేనేజరు నేను బద్ధశత్రువులమయ్యాం. అయితే మాది ముసుగులో గుద్దులాట. సేవా సదన్కి వచ్చే ధర్మాలు, సబ్బులు, తువ్వాళ్ళు, బట్టలు తిన్నగా పిల్లలకే చెందాలని పోట్లాడుతున్నాను. నా వెనక డాక్టర్ గారి సహాయం ఉంది. ఎన్ని చేస్తేనేం, ఇంకా సదన్లో దరిద్రమే. పిల్లలకి తగిన విద్య లేదు, ఆడుకునే అవకాశం లేదు, మంచి పుష్టికరమైన తిండి లేదు. ఏమైనా గట్టిగా అంటే ఫండ్స్ సరిపోవు అంటారు. దీనికి పరిష్కారం ఎలా? రోజూ ఇదే ఆలోచన నాకు. తగిన విద్య, చిన్న చిన్న ఆటపాటలు లేకుండా వీళ్ల మెదడు ఎలా పదునుబారుతుంది? వీళ్ళకి మానసిక ఆరోగ్యం ఎలా వస్తుంది? చిన్న పిల్లలు డల్గా ఏదో పోగొట్టుకున్నట్లుండేవారు. కొంచెం పెద్ద పిల్లలు బద్ధకంగా మొద్దుగా ఉండేవారు. ఇప్పుడే కదండి ప్రారంభించాం ఈ సేవా సదన్. కొన్నాళ్ళు పోతే మెల్లిమెల్లిగా అన్నీ అమర్చుకోవచ్చును. వీళ్ళకి ఏదో ఉపాధి కల్పిద్దాం అంటాడు మేనేజర్ సుబ్బారావు. ఇప్పుడే అంటే ఎన్నాళ్ళైందండి ఇది ప్రారంభించి? ఎంత? 7-8 ఏళ్ళైంది. 7-8 ఏళ్ళ అంటే పిల్లల జీవితంలో ఎంత నష్టపోయారు? 40 మంది పిల్లల భవిష్యత్తు మా చేతులలో ఉంది. తీర్చిదిద్దే మార్గమేది? రాత్రి పడుకుంటే నాకు రకరకాల ఆలోచనలు. ఏమిటే జానకి, బొత్తిగా పిచ్చిదాన్లా ఇలా అయిపోతావు? 10 మందితో పాటు నువ్వు ఏదో పనిచేసుకొని రాకూడదు? వాళ్ళందరినీ ఉద్ధరించాలనుకుంటే నీ వల్ల అవుతుందా అనేది అమ్మ. కానీ అమ్మ మాటలతో నేను ఏకీభవించలేకపోయాను.
చివరికి నేనే ఒక పథకం నిర్ణయించుకొని డాక్టర్ గారితో లలితతో చర్చించాను. వాళ్ళకు ఆ పథకం నచ్చింది. పిల్లల్ని తర్ఫీదు చేసి ఊరు పెద్దల సమక్షంలో ఓ రోజు ప్రదర్శన ఇప్పించాలని మా ఊహ. దానికోసం విరాళాలు సేకరించి టికెట్లు అమ్మి సదన్కి ఫండ్స్ సేకరించాలని మా ఆశయం. పిల్లలకి తర్ఫీదు చేయడానికి మా సదన్లో ఉండే టీచరు నరసింహం గారు సహాయం చేస్తానన్నారు. ఆయన నేను ఆలోచించి రామాయణంలో ఓ భాగం నాటకంగా రాశాం. పెద్ద పిల్లల్ని ఏరుకొని నరసింహం గారు తర్ఫీదిచ్చారు. పిల్లల చేత నృత్యాలు చేయించలేం, కానీ పాటలు పాడించగలం. కానీ పాటలు నేర్పేది ఎవరు? మాకెవ్వరికీ పాట రాదు. దానికి లలిత ఓ ఉపాయం ఆలోచించింది. బాగా పాట వచ్చిన వారిచే పాటలు పాడించి టేప్లో రికార్డులు చేసి ఇచ్చింది. ఆ రికార్డులు పెట్టి పిల్లలకి పాటలు నేర్పించాం. డాక్టర్ గారు సేవా సదన్లో చూపే శ్రద్ధను చూసి ఆసుపత్రిలో నర్సులు డాక్టర్లు చాలా సహాయం చేసి శ్రమపడి ఊరి పెద్దల దగ్గర టికెట్లమ్మి విరాళాలు పోగు చేశారు. పిల్లల ఉత్సాహానికి అంతులేదు. వాళ్ల ముఖాలలో దీపాలు వెలిగాయి. ప్రదర్శన రోజు వచ్చింది. నాటకం బాగా జరిగింది. రాముడికి సీతకి కాళ్ళు లేవు. ఎత్తుకుని వెళ్ళి స్టేజి మీద కూర్చోబెట్టాం. రావణుడికి మొండి చేతులు అయితేనేం గొంతు పెద్దది. చక్కగా పద్యాలు చదివి ఆ మొండి చేతులతోనే యాక్షన్ చేశాడు. ఆంజనేయుడు పొడవాటి తోకతో ఒంటికాలి మీదే గంతులు వేశాడు. పిల్లల దుస్తులన్నీ రంగురంగుల కాగితాలు. పాట పాడే పిల్లల గొంతులు కలవలేదు. అయినా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా ఉన్న పిల్లలంతా ఎంతో ఉత్సాహంతో పాడారు. ప్రేక్షకులు ఎలా ఆనందించారో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు ప్రేక్షకుల్ని మెప్పించాలని పిల్లలు పడే తాపత్రయం, దీక్ష చూసి నా హృదయం ద్రవించింది. ప్రదర్శన అవగానే వెళ్ళి పిల్లలందరినీ దగ్గరకు తీసుకుని అభినందించాను. కృష్ణమూర్తి గారు వచ్చారు. ఏం చెప్తారో అని కుతూహలంగా ఆయన వైపే చూస్తున్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఓ నిమిషం ఆయన వైపే చూస్తూ చిత్తరువులా నిలిచిపోయాను. రిక్షా ఎక్కి ఇంటికి వెళ్ళినంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాను. నేను ఇదంతా కృష్ణమూర్తి గారి కోసం, ఆయన పొగడ్తల కోసం చేస్తున్నానా? ఆయన నా పక్కన నుంచుంటే 1,000,000 ఏనుగుల బలం వస్తుంది. ఆయన చిరునవ్వే నాకు బహుమానంగా ఉంటుంది. కానీ ఏమిటిదంతా? ఆయనకి నాకు ఏమిటి సంబంధం? ఎందుకు నా మనసులా కృష్ణమూర్తి గారి ఎడల ఆకర్షింపబడుతోంది? ఎక్కువగా ఆలోచిస్తే నాకు మిగిలేది దుఃఖమే. ఆయన వల్ల నేను పొందగలిగేది ఏమీ లేదు. ఈ చంచలత్వం నుంచి నేను తప్పుకోవాలి. వ్యామోహం మనిషిని ఎప్పుడూ విచారాన్నే కలిగిస్తుంది. ఇంటికొచ్చాను. వెంకటేష్ నిద్రపోతున్నాడు. ఈ మధ్య ఇది మామూలైపోయింది. పొద్దున్నే 1 గంట వాడితో గడుపుతానేమో. రాత్రి నేను వచ్చేసరికి నిద్రలో ఉంటాడు. ఊరి వాళ్ళ పిల్లల్ని ఉద్ధరించడానికి ఉన్న నీ ఒక్క కొడుకుని వదిలేసుకుంటున్నావే అని అమ్మ బాధపడుతోంది. ఎక్కడ వదిలేశానమ్మా? వాడు అమ్మ కంటే ప్రేమగా చూసుకోగల అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు అంటాను నవ్వేస్తూ. సేవా సదన్ పరిస్థితులు చక్కబడే వరకు సంసారంలో కొంత త్యాగం తప్పదు. లక్ష్మి ఉత్తరం రాసింది. రఘుని చూశారుట. ఏమేమో చాటభారతం రాసింది అంది అమ్మ అన్నంలోకి కూర నెయ్యి వడ్డిస్తూ. రఘు పేరు వినగానే నా గుండె ఒక్కసారి స్తంభించినట్లయింది. ఏం రాసింది? అన్నం తిని నువ్వే చదువుకో. నీ గొంతు కోసానే తల్లి. అతను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడట. అతను ఇంత లుచ్చా అని అబద్ధాల కోరని ఒక్కనాడు అనుకోలేదు. నువ్వు పెళ్ళొద్దని ఏడుస్తూనే ఉన్నావు. నేనే బలవంతంగా నిన్ను గోతిలో తోసేశాను. పాత సంగతులన్నీ తలుచుకొని అమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా మనసెందుకో వికలమైంది. మజ్జిగ పోసుకొని 4 మెతుకులు తిని లేచిపోయాను. అదేమిటే జానకి, అప్పుడే మజ్జిగ పోసేసుకున్నావు? పాపిష్టదాన్ని, నిన్ను తిండి కూడా సరిగ్గా తిననీయలేదు. అమ్మ బాధపడుతూనే ఉంది. ఆవిడ జీవితంలో చేసిన పొరపాటుకు నిదర్శనం నా బ్రతుకు. ప్రతి క్షణం ఆవిడ ఎదురుగా ఉండి వ్యధని కెలుకుతూ ఉంటాను. ఇప్పుడు ఆవిడ ఎంత పశ్చాత్తాపపడినా జరిగిపోయిన జీవితం, గడిచిపోయిన రోజులు రావు కదా. ఆ పొరపాటు మళ్ళీ దిద్దుకోలేం. లక్ష్మి ఉత్తరాలు కథల్లాగే రాస్తుంది. ఆ ఉత్తరం కూడా పెద్దదిగా ఉంది. జానకి, లలిత రాసిన ఉత్తరం వల్ల నీ ఉద్యోగం సంగతి, వెంకటేష్ కబుర్లు తెలిసాయి. ఉద్యోగంలో చేరి చాలా మంచి పని చేశావు. ఈ ఉత్తరం రాయడానికి కారణం ఈ మధ్య రఘురామ్ని చూడటం తటస్థించింది. నేను మా ఆయన మొన్న ఆదివారం మార్నింగ్ షోకి ద గ్రేట్ ఎస్కేప్ చూడటానికి వెళ్ళాం. పాత సినిమా మళ్ళీ చూడాలని వెళ్ళాం. హాల్ దగ్గర మా వారు టికెట్లు కొంటూ ఉంటే నేను దూరంగా పరిచయస్తుడిలా ఉన్న ఓ వ్యక్తిని చూశాను. అతను కిళ్ళీ కొట్టు దగ్గర నుంచి సిగరెట్ కాలుస్తున్నాడు. ఓ 5 నిమిషాలలోపే అతన్ని రఘురామ్గా పోల్చుకున్నాను. మా ఆయన పోల్చుకోలేకపోయాడు. నీ పెళ్లిలో ఒక్కరోజు చూశారు రఘుని. మళ్ళీ మేం చూడలేదు కదా. ఇంకో కారణం, రఘు బాగా మారిపోయాడు.
ముదురు ముఖం, మీసాలు, గళ్ళలుంగి అవతారమంతా మారిపోయింది. బాగా తాగుతాడో ఏమో, ముఖమంతా ఉబ్బి జబ్బు మనిషిలా ఉన్నాడు. రఘు కబుర్లు తెలుసుకుందామని మేమిద్దరం అతని దగ్గరికి వెళ్ళాం. మా వారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, చాలా పరిచయస్తుల ముఖంలా ఉంది, కానీ పేరు జ్ఞాపకం రావటం లేదు అన్నారు. మేమనుకున్నట్లే రఘు మమ్మల్ని పోల్చుకోలేదు. ఆయన్ని ఎలాగూ గుర్తించలేదు. పెద్ద ముడి వేసుకుని గాగుల్స్ పెట్టుకున్న నన్ను గుర్తించినట్టు లేడు. నాకు మీరెవరో తెలియదండి, నా పేరు రఘునాథ్ అన్నాడు. మా ఆయన తన పేరు, చేస్తున్న ఉద్యోగం చెప్పారు, కానీ నాకు నీకు ఉన్న సంబంధం చెప్పలేదు. మాటలలో దింపి రఘు విషయాలన్నీ అడిగాం. రఘు ఉద్యోగం గురించి అతని మాటల్లోనే చెప్పాలంటే ఇలా ఉంటుంది. నేను కుక్కగా పనిచేస్తున్నానండి. పూర్వమైతే వంటవాడు అని హేళన ఉండేది. ఇప్పుడు ఈ ఉద్యోగం ఎంతో గౌరవప్రదమైనది. మీకు హైదరాబాద్లో హోటల్ నాగార్జున తెలుసా? అక్కడే హెడ్ కుక్గా పనిచేస్తున్నాను. నెలకి 1000 రూపాయలు జీతం ఇస్తారు. ఈ మారు మీరు హోటల్ నాగార్జునకు వస్తే నా పేరు అడగండి, నన్ను కలుసుకోవచ్చు. అయినా నేనక్కడ ఎక్కువ కాలం ఉంటానో లేదో చెప్పలేను. ఢిల్లీలో ఓ 5 స్టార్ హోటల్ పెడుతున్నారు. అక్కడికి రమ్మని హోటల్ వాళ్ళు రాస్తున్నారు. జీతం 2000 దాకా ఇస్తామంటున్నారు. నేనే ఆలోచిస్తున్నాను, సంసారాన్ని ఇంత దూరంలో వదిలి వెళ్ళటమా అని. మా ఆవిడ ఉట్టి సత్యకాలం మనిషి, ఆ ఢిల్లీలో ఉండగలదా? హైదరాబాద్ కూడా రానంది. విజయవాడలో వాళ్ళ నాన్నగారి దగ్గర ఉంటుంది. చంటిపిల్ల ఒక్కతే, పైగా వాళ్ళ నాన్నకి పక్షవాతం. నేనే ఆవిడని బలవంతం పెట్టలేదు. డబ్బు పంపుతూ ఉంటాను, మీరిక్కడే ఉండండి అన్నాను. తమ్ముడు, మా అక్కయ్య హైదరాబాద్లో నా దగ్గరే ఉన్నారు. నా భోజనం గొడవలేదు. ఎటొచ్చి మా అక్కయ్య విధవ, తనని 2 పిల్లల్ని పోషించాలి. తమ్ముడు ఇంకా BAలో ఉన్నాడు. అసలు మాది అన్నవరం అండి. మా నాన్నగారు మా చిన్నప్పుడే పోయారు. చిన్నతనంలోనే నా మీద సంసార బాధ్యత పడింది. కష్టపడి BA పాస్ అయ్యాను. మా అమ్మగారు చాలా కమ్మగా వంట చేసేవారు. మా అమ్మకి ఒంట్లో అనారోగ్యం వస్తే నేను సరదాకి వంట చేసేవాడిని. ఓ రోజు ఇలాగే ఓ పెద్ద మనిషి విజయవాడ నుంచి పని మీద మా ఊరొచ్చి మా ఇంట్లో నా చేతి వంట తిని వెంటనే తెగ మెచ్చుకుంటూ, ఏమోయ్ మా బెజవాడ వస్తావేంటి, హోటల్లో మంచి ఉద్యోగం వేయిస్తాను అన్నాడు. వెంటనే బయలుదేరాను. ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి కదండి. ఎన్నాళ్ళని ఇంకొకరి పంచన ఉంటాం. మా బాబయ్య మంచివారే, కానీ ఆ యజమాని ఎల్లకాలం భారం పెట్టేయడం తప్పు కదూ. ఇలా సాగింది అతని ధోరణి. ఆ వాగుడంతా వినడానికి మాకు అయినా స్వయం ఓ సినిమా టికెట్టు. అతనికి ఓ టికెట్ కొని మాతో పాటు తీసుకెళ్ళాం. కానీ అక్కడితో మా ఖర్చు వదలలేదు. మర్నాడు మా ఇంటికి వచ్చి పర్సు పోయిందని, హైదరాబాద్ దాకా టికెట్ ఖర్చు ఇమ్మని మా పీకల మీద కూర్చుని మా ఆయన దగ్గర 17 రూపాయలు పట్టుకుపోయాడు. ఇది రఘు కథ. అతని మాటలలో ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాలో మీరే నిర్ణయించుకోండి. నువ్వు గోతిలో పడ్డావో, గోతిలోంచి బయటపడ్డావో ఏం ఊహించుకోవాలో నాకేం అర్థం కావడం లేదు. ఈ ఉత్తరంలో విషయాలు నిన్ను బాధిస్తే నన్ను క్షమించు. ఎప్పటికైనా నిజం తెలియటం మంచిది కదా. నిజాన్ని దాచలేం. అత్తకి నమస్కారాలు, వెంకటేష్కి ఆశీస్సులు. ప్రేమతో లక్ష్మి. ఆ రాత్రి నా మనసంతా శూన్యంగా ఉంది. మాటిమాటికి రఘు జ్ఞాపకం వచ్చాడు. అలాంటి వాడితో నేను కాపురం ఎలా చేశానో నాకే అర్థం కాలేదు. వెంకటేష్కి రఘు తండ్రి అని మనసుకు తోచినప్పుడల్లా వెంకటేష్ని తాకడానికి కూడా ఓ రకమైన అయిష్టత కలుగుతోంది. ఆ బూటకపు మనిషి నాకు భర్త అనుకోవడానికి జుగుప్స కలిగింది. మంగళసూత్రాలు, నల్లపూసలు తీసి బీరువాలో పడేశాను. మర్నాడు నా బోసిమెడ చూసి అమ్మ ఏదో అనబోయింది, కానీ నా ముఖం చూసి మౌనంగా ఉండిపోయింది. అమ్మా, మన ఇంట్లో ఇక రఘు మాట ఎత్తొద్దు అన్నాను. ప్రదర్శన వల్ల సంక్రమించిన డబ్బుతో పిల్లలకి చాలా సదుపాయాలు సమకూరాయి. 2 కాళ్ళు లేనివారికి చక్రాల బళ్ళు తెప్పించాం. పోలియో వచ్చి కానీ మరే జబ్బు వల్ల కానీ నడక రాని వారికి నడక నేర్పించడానికి 3 చక్రాలవి కర్రబళ్ళు ఎత్తుగా చేయించాం. అవి పట్టుకొని నిలబడి మెల్లిగా ఆ పిల్లలు నడవడం సాధన చేస్తూ క్రమంగా నడక నేర్చుకోవచ్చని మా ఆశ. చేతులున్నవారు ఇండోర్ గేమ్స్ ఆడటానికి క్యారమ్స్, చెస్సు, చైనీస్ చెక్కర్స్ లాంటి ఆటలు కొన్నాం. కాళ్ళుండి నడవగల పిల్లల్ని ఫుట్బాల్ ఆడించేవాళ్ళం. అలాగే చిత్రలేఖనం, సంగీతం లాంటి లలిత కళలు ప్రవేశపెట్టాం. ఒక చోట కూర్చొని నేర్చుకోవచ్చును. చదువుతో పాటు పిల్లలందరినీ జట్లుగా పార్కులకి, చిన్న పిక్నిక్లకి తీసుకువెళ్ళడం, మధ్య సినిమాలు, నాటకాలు చూపించడం, మా సదన్లో కార్యక్రమాలు. వాళ్ళు తక్కిన మనుషుల కంటే ఏ విధంగానూ వేరుకారని చెప్పాలని నా ఊహ.
మనుషుల అవయవాలలో భేదం ఉండవచ్చును, కానీ మనుషుల ఊహలు, కోరికలు, మనుగడ అందరికీ సమానమే. వికలాంగులైన ఈ పిల్లలు తమ అంగవైకల్యం చూసి చిన్నతనం పడవలసిన అవసరం ఏమాత్రం లేదని తెలుసుకోవాలి. సృష్టిలో ఎన్నో అపశృతులు, అందులో ఈ వికలాంగులు ఒక భాగం. మా సేవా సదన్కి ఎవరైనా వచ్చి పిల్లల్ని చూసి జాలి పడితే నాకు కోపం వచ్చేది. వారికి కావాల్సింది జాలి కాదు, ప్రోత్సాహం. జీవించడానికి ఉత్సాహం ఇవ్వండి అంటాను. కృష్ణమూర్తి గారు తక్కిన పెద్దల ప్రయత్నం వల్ల మేనేజర్ సుబ్బారావు గారికి పదవీచ్యుతి కలిగింది. వారి స్థానంలో నారాయణరావు గారు వచ్చారు. వీరికి పిల్లల ఎడల సహజమైన ప్రేమ ఉంది. పాలు, పళ్ళు, సబ్బులు, తువ్వాళ్ళు పిల్లలకి సక్రమంగా అందుతున్నాయి. ధర్మదాతల దానాలు మధ్యలో చేతులు మారక తిన్నగా సేవా సదన్ పిల్లలకే చేరుతున్నాయి. పిల్లలు ఆరోగ్యంగా విచ్చుకున్న పువ్వుల్లా ఉన్నారు. వెంకటేష్కి క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చిందంటే ఆనందం కలగవచ్చు, కానీ మా సదన్లో పిల్లవాడు అనిల్ కుమార్కి శంకర్ నిర్వహించే చిత్రలేఖనం పోటీలో కాలితో వేసిన వర్ణచిత్రానికి ద్వితీయ బహుమతి వచ్చిందంటే కలిగే ఆనందమే వేరు. అది అద్వితీయం. రోటరీ క్లబ్ నిర్వహించిన వ్యక్తిత్వపు పోటీలలో ఒంటికాలుతో నడిచే శంకర్రావుకి ప్రథమ బహుమతి రావడం నిజంగా నాకు గర్వకారణం. వాళ్ళకి బహుమతులు వచ్చాయని కాదు, అందరితో పాటు పోటీకి నిలబడే ధైర్యం, మనోనిబ్బరం వాళ్ళకి వచ్చాయని సంతోషం. చిన్నప్పటి వారి విజయాలు భావి జీవితంలో ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని వాళ్ళకి సమకూర్చి పెడతాయని నా ఆశ. సుఖదుఖాలని ఆత్మీయులతో పంచుకోవాలని ఉంటుంది. మా సేవా సదన్ బాలుర విజయాలను లలితా కృష్ణమూర్తులతో ముచ్చటించాలని వారింటికి వెళ్ళాను. లలితకి డ్యూటీ లేనట్టుంది. బుల్లి స్వెట్టర్ అల్లుతోంది. నీలం రంగు వెంకటగిరి జరీచీర కట్టుకొని నిండుగా కూర్చుంది. ఈ మధ్య కొంచెం ఒళ్ళొచ్చింది. దానికి తోడు రాబోయే పాపాయి తలపుల తీయదనపు ప్రకాశం ముఖమంతా పరుచుకొని ఉంది. అందంగా ఉంది. నేను వెళ్ళిన 5 నిమిషాలకి డాక్టర్ గారు వచ్చారు. లలిత మా ముగ్గురికి కాఫీ కలిపి తెచ్చి కృష్ణమూర్తి గారికి సేవా సదన్ విషయాల గురించి చెప్పింది. చాలా సంతోషం జానకి గారు అన్నారు డాక్టర్ గారు. ఆయన ముఖంలో నిజమైన ఆనందం కనిపించింది. హాలాహలంలోంచి అమృతం పుట్టింది అంది లలిత. అంటే? డాక్టర్ గారు ప్రశ్నించారు. దేవతలు, దానవులు పాలసముద్రం మదిస్తే ముందు హాలాహలం పుట్టిందని, తర్వాత అమృతం పుట్టిందని అంటారు. మా వదిన విషయం కూడా అంతే. జీవితంలో ఎంతో దుఃఖం అనుభవించింది, కానీ ఆ చేదునంతా పరమయోగి శివుడిలా గుండెల్లోనే దాచేసింది. ఆ దుఃఖానుభవంలోంచి అమృతం పుట్టింది. అదే పిల్లలందరికీ పంచిపెడుతోంది అంది లలిత నవ్వుతూ. లలిత ఎప్పుడూ అంతే. నాలో లేని ఉన్నత తత్వం ఊహించుకుంటూ నాకు గొప్పదనం కల్పిస్తుంది. పిచ్చి పిల్ల. కానీ లలిత చెప్పినట్టు సముద్ర మథనమే జరిగి ఉంటే అమృతం వెలికి తీసింది డాక్టర్ గారు. ఆయన నిజంగా దేవుడు. సమాప్తం. హాలాహలంలో అమృతం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.